వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును గిరిజనులు అడ్డుకున్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర తాండాకు వెళ్లే రహదారి సరిగ్గా లేదని జాతీయ రహదారిపై గిరిజనులు ఆందోళన చేశారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ని కూడా తాండావాసులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. గిరిజనులు ఎమ్మెల్యేపై విరుచుకుపడడంతో ఎమ్మెల్యే నాగరాజు వాహనం ఆపకుండా వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరు పట్ల తండావాసులు మండిపడుతున్నారు. మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు బడికి పోవాలన్నా కూడా పొరగాళ్ళకు తండ తీసుకుపోవాలి, తండ నుంచి తీసుకురావాలి. మాకు రోడ్డు లేదు, రాత్రి పగలు పోవాలన్నా కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు ఒక ఆటో రాదు, ఒక బండ్లు రావు. నీళ్ళ వాగు నడితే మాకు నీళ్ళ నుంచి బయటికి రాదు. తండకు రావాలంటే ఇబ్బంది అవుతుంది, చుట్టూ తిరుగుడు వస్తుంది. మా రోడ్కి ఎవరు పట్టించుకుంటలేరు, ఏం చెప్తలేరు సార్. మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్ గురించే మస్తు ఇబ్బంది ఉన్నది. మాకు తండకి ఎవరైనా వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు. పిల్లలు తండ ఉన్నారు, ఎలక్షన్ టైంలో వస్తారు పోతారు. ఓట్లు అయినాక మళ్ళీ మాకు తండ ముఖమే చూడరు ఎవ్వరు. వాళ్ళు అసలు ఎవరు కూడా మాకు పట్టించి చెత్తలేరు, ఏం చెత్తలేరు. మా తండకు అసలు తండ ఉన్నదా లేదా అని కూడా చూస్తలేరు. పాటు చేసిర్రు. ఇక వాళ్ళ టైం అప్పుడు పైసలు కొత్తారు, పైసలు ఆడుకుంటారు, పోతారు. ఒక రోడ్ లేదు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును గిరిజనులు అడ్డుకున్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర తాండాకు వెళ్లే రహదారి సరిగ్గా లేదని జాతీయ రహదారిపై గిరిజనులు ఆందోళన చేశారు. అటు సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యేను ఆపడానికి ప్రయత్నం చేయడంతో ఆయన వాహనం ఆపకుండా వెళ్లిపోయేసరికి గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. పూర్తి వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును గిరిజనులు అడ్డుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో వెంకటేశ్వర ఆ తండ ఉంటుంది. తండాకు వెళ్లేటువంటి రహదారి సరిగా లేదంటూ కూడా జాతీయ రహదారిపై గిరిజనులంతా తండావాసులంతా కలిసి ఈ రోజు ఆందోళన చేశారు. అటుగా వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో గిరిజనులు తిరగబడడంతో వాహనాలు ఆపకుండా పోలీసుల సహాయంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే తీరు పట్ల తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్డు మార్గం లేక ఊర్లో తండావాసు అంతా స్కూల్ పిల్లలు కావచ్చు, లేదా వాళ్ళు ఇతర పనులకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఏ పనికి వెళ్ళినప్పటికీ కూడా మొత్తం బురదమయంగా మారి రోడ్లన్నీ అధ్వానంగా మారిపోయిన పరిస్థితి నేపథ్యం. కానీ గతంలో అధికారులు చెప్పినప్పటికీ, గతంలో ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక నాయకులకు అధికారులు చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే తండాలో మొత్తం రోడ్లు అధ్వానంగా మారిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ఎమ్మెల్యేకి సంబంధించిన స్థానిక అధికారులకు చెప్తే రోడ్డు బాగుపడుతుంది, రోడ్డు బాగా అయితే తండాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఎప్పుడైతే వరంగల్ నుంచి వర్ధన్నపేటకు వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకొని వారి బాధను, వారి ఆవేదన వెళ్ళబోచేటువంటి నేపథ్యంలోనే అక్కడ వాహనాలు ఆపకుండా పోలీసు సహాయంతో ఎమ్మెల్యే వెళ్లిపోయినట్టు ఈ వెంకటేశ్వరపల్లికి సంబంధించిన తండావాసులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే కావచ్చు, ఉన్నతాధికారులు దృష్టి సారించి తండావాసులకు సంబంధించిన సమస్య, రోడ్డు సమస్య కావచ్చు, ఇంకే సమస్యలు లేకుండా చూడాలని ఆ తండావాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే నాగరాజు ఎట్లా స్పందిస్తారు, ఎందుకోసం అడ్డుకున్నారు, లేదా ఎమ్మెల్యే నాగరాజు ఎందుకోసం వాహనాలు ఆపకుండా కాన్వాయ్ ఆపకుండా వెళ్లారు అనే రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.